ఛానల్గా యూట్యూబ్ ఛానలే కదా, జీమెయిల్ ఉన్నోడు ప్రతి ఒక్కడు పెట్టుకోవచ్చు. యూట్యూబ్ని నడపడం కష్టం. అందరూ ఏమనుకుంటారంటే మనకు అకౌంట్ ఉంటే నడిచిపోద్ది అనుకుంటారు, కానీ అది కాదు. యూట్యూబ్ నడపాలంటే కూడా దానికి వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కొంత మొత్తం ఖర్చు ఉంటుంది. నడపడం అంత ఆషామాషయం కాదు, అది ఖర్చుతో కూడుకున్నది. ఓకే అన్న, నేను డైరెక్ట్ పాయింట్లోకి పోతా. ఓకే, మీరు నాకు మొన్న రాత్రి ఫోన్ చేశారు. ఏ విషయం గురించి ఫోన్ చేశారు మీరు? నిన్ను అప్రిషియేట్ చేయడానికి కాల్ చేసిన. నేను నన్ను అప్రిషియేట్ చేయడం ఎందుకు? నేను అదే మాట అన్నా కదా ఆ రోజు. అవును అంతే కదా అన్నారు, కానీ నన్ను అప్రిషియేట్ చేయడం ఎందుకు అంటున్నాను. నిన్ను అప్రిషియేట్ చేయడం ఎందుకంటే యూట్యూబ్లో చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మళ్ళీ ఆయనకు సంబంధించి యూట్యూబ్లో భజన కొట్టటోళ్ళే తప్పించి ఆయనకు సంబంధించిన అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ ఇంతవరకు కనీసం బయటికి తీయాలనే ప్రయత్నం కూడా ఏ యూట్యూబ్ ఛానల్ చేయట్లేదు. అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో పేరున్న యూట్యూబ్ ఛానల్స్ చేయడం లేదు. ఆల్మోస్ట్ ఆయన భజన కొడతాను, పేర్లు చెప్పాను. యూట్యూబ్లో ఏ ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానల్స్ కొంత పేరున్నాయో ఆల్మోస్ట్ ఆ ఛానల్ అన్నిటికీ తలా ఇంత డబ్బులు ఇచ్చి జైల్లో ఉన్నప్పటి నుండి బయటికి వచ్చేదాకా, బయటకు వచ్చినాక కూడా ఆయనను పొగిడేలాగా కొంత మనిషింత ఇచ్చి డబ్బ కొట్టించుకుంటాను. అటువంటి తరుణంలో క్రాంతి అని ఒక వ్యక్తి, క్రాంతి అని ఒక జర్నలిస్ట్, ఆయన ద్వారా మోసపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన అక్రమాలను చెప్పడానికి ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ముందుకు వస్తుంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా దానికి నీకు యాడ్స్ ఆఫ్ చెప్తున్నా, నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నాకంటే చిన్నోడివి కాబట్టి అభినందిస్తున్నా. ఓకే, పెద్దోడివి అయితే నీకు ఇంకా థ్యాంక్స్ చెప్పుకునేటోని, కృతజ్ఞతలు చెప్పుకునేటోని, కానీ చిన్నోడివి దానికి నేను అభినందించవలసింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంతగా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తాడో ఆల్మోస్ట్ నీకు కూడా ఆ బ్లాక్మెయిల్ చేసి ఉండాలని నీ పాటికి అనుకుంటాను నేను. నన్ను ఎందుకు చేస్తాడు బ్లాక్మెయిల్? ఖచ్చితంగా నీకు కాల్స్ వస్తాయి, నీ మీద రగిలిపోయి ఉంటాడు ఈ పాటికి. అబ్బా మన గురించి అందరు పొగుడుతా అంటే మన తప్పుల్ని, మన దుర్మార్గాల్ని మన టీంలో ఉండి బయటికి పోయిన వాళ్ళు వాళ్ళ ద్వారా బయటికి తెప్పిస్తానని ఒక వాస్తవానికి నేను అంటే మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. తీన్మార్ మల్లన్న మీద నేనేం అపోనెంట్ కాదు. అండ్ ఏందనంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా వాళ్ళు వచ్చారు. మొదటగా నాకు పాము రఘు అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అన్న సో అండ్ సో ఇట్లా నాకు అన్యాయం జరిగిందన్న, నేను మోసపోయినా తీన్మార్ మల్లన్న వల్ల అని అన్నాడు. అనగానే రండి బ్రదర్ అని చెప్పిన. అనగానే వచ్చిండు. అదే రోజు స్టూడియో కూడా కొంచెం మనకు అవైలబుల్లో ఉండే, సరే వెంటనే ఇంటర్వ్యూ చేసినాం, అయిపోయింది. అది మన వాళ్ళు టెలికాస్ట్ చేసేసి పామురఘు ఇంటర్వ్యూ తర్వాత నాకు దాదాపు నేను ఇంకొక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు స్పెసిఫిక్గా, కొన్ని కాల్స్ వచ్చినాయి తీన్మార్ మల్లన్న టీం నుంచి. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, బ్రదర్ నేను జర్నలిస్ట్ను, వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు అట, అది రికార్డింగ్ చేసి సర్క్యులేట్ కూడా చేసారు కొంతమంది. సో నేను ఒకటే చెప్పిన, బ్రదర్ పామురఘు అనే వ్యక్తి నేను మోసపోయినా దగా పడ్డా అని చెప్పేసి ఆయన వచ్చిండు, మేము ఇంటర్వ్యూ చేసినాం. అట్ ద సేమ్ టైం అది మీరు తప్పని అంటున్నారు కదా, మీరు కూడా రండి, మీకు కూడా అవకాశం కల్పిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మీరు ఒక మాట అన్నారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు జర్నలిస్టులు అని. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు. మొబైల్ ఉన్నోడు ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ కాదు. జర్నలిజానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, ఆ ప్రమాణాలకు లోబడి జర్నలిజం చేయాలి. యూట్యూబ్లో గందరగోళం చేసి జర్నలిజం వ్యవస్థనే మార్చేసిన ఓ దుర్మార్గుడు ఈ చింతపండు నవీన్ కుమార్. ఓకే అన్న, నేను ఏం అడుగుతున్నానంటే అసలు మీరు అంటే ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడినాం, ఒక కొంతసేపు మాట్లాడుకున్నాం, డిస్కషన్ జరిగిన తర్వాత నేను ఒక మాట అన్న మీరు కూడా రండి ఇంటర్వ్యూ చేద్దాం మరి అని అన్న. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి గల కారణం ఏంటంటే, నాకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నా, కాకపోతే చిలుక ప్రవీణ్ అని అంటే తీన్మార్ మల్లన్న నుండి పోయిన మొదటి వ్యక్తి, అంటే దాదాపు ఎక్కువ ఎలివేట్ అయ్యి బయటకు వచ్చారు. సరే అంతకుముందుకు మీ ముందు ఎంతమంది పోయారో తెలియదు, కానీ మీరు వచ్చిన తర్వాత కొంచెం సంచలనం అయింది అది. సో వాస్తవానికి మీరు తీన్మార్ మల్లన్న విడిచి బయటికి పోవడానికి గల కారణం ఏంది? క్రాంతి, నువ్వు కరెక్ట్గా అడిగిన. ఇప్పటి వరకు నన్ను ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు. చాలామంది ఏమనుకుంటారంటే తీన్మార్ మల్లన్న చిలుక ప్రవీణ్ని బయటికి గెంటేసిండు అంటాను. నన్ను బయటికి గెంటేయలే, నేనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. 27కి పెట్టిన, జూలై 27కి నేను సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టిన. 29 తర్వాత నా మీద నిందలేసిండు. అది నేను చెప్తా, ఈయన అక్రమాలు చేస్తాడు, కబ్జాలు చేస్తాడు, బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, ఇవన్నీ నా దృష్టికి వచ్చినాయి. నా దృష్టికి వచ్చిన క్రమంలో వీటి మీద ఫోకస్ పెడుతున్నా అని తెలిసినాక ఈయన ఒక దగ్గర పని చేసి రమ్మంటాడు నన్ను. మీకు తెలిసే ఉంటుంది, నిన్న మొన్న ఒక ఛానల్లో చెప్పిండు, బచ్చన్నపేటకు సంబంధించి ఓ అన్నదమ్ముల ఇద్దరి మధ్య తగాదు వస్తుంది, తమ్ముడు చావుకి ఓ అన్న
తిరుపతి రెడ్డి అని ఒక అన్న 6 లక్షల రూపాయలు పెడతాడు. ఈ 6 లక్షల రూపాయలని తమ్ముని భార్య తీర్చదు. తీర్చకపోతే ఆయన కబ్జా చేసేసుకుంటాడు. ఆయనకు రావాల్సిన 2 ఎకరాలను, తమ్మునికి రావాల్సిన 2 ఎకరాలను కబ్జా చేసేసుకొని ఆయన దున్నుకుంటాడు. అయితే ఈ కేసు ఈ చింతపండు నవీన్ దగ్గరికి వచ్చింది. అక్కడ చింతపండు నవీన్ తర్వాత నెంబర్ 2 ప్లేస్లో చిలక ప్రవీణే ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏదొచ్చినా చిలక ప్రవీణే అక్కడ పరిష్కరించేది. ఏది ఈ వ్యక్తి చింతపండు నవీన్ పటేల్ లేకపోయినా ఉన్నా నేనే చేసేదంతా. ఈయన ఒక విగ్రహ బొమ్మ మాత్రమే. ఆ క్రమంలో ఇది వచ్చినప్పుడు అన్న ఒకసారి ఇది పరిష్కరించన్నా అని చెప్పిండు. చెప్తే అన్న వీళ్ళు 6 లక్షల రూపాయలు వాళ్ళ పెద్దనాన్నకి కట్టాలట. కాబట్టి మరి ఈ 6 లక్షలు ఇస్తేనే తిరిగి అతను భూమి ఇస్తాడట. మరి దీన్ని ఏం చేయమంటావు అంటే, అన్న మీరు అర్జెంటుగా అక్కడికి పోవాలి, ఆ సమస్య పరిష్కరించాలి, రావాలి అని చెప్పిండు. చెప్పిన క్రమంలో ఈయనకు చెప్పే బచ్చన్నపేటకు పోయినాం. బచ్చన్నపేటలో ఆ సమస్య పరిష్కరించే క్రమంలో అవతలి వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇస్తే ఆ బ్యాంకులో కట్టినాం. బ్యాంకులో కట్టి వచ్చేటప్పుడు వాళ్ళ దారి ఖర్చుల కింద 15,000 రూపాయలు చందు అకౌంట్లో వేసిండు. వాళ్ళు కెమెరామెన్ చందు అకౌంట్లో వేసిండు. ఈ దొంగ ఏం చెప్తాడు, చందు అంటే పేరు లేనోడు కాబట్టి, చిలక ప్రవీణ్ అంటే పేరున్నోడు కాబట్టి, అందరికీ తెలుసు అప్పటికే సోషల్ మీడియాలో కాబట్టి, చిలక ప్రవీణ్ ఇక్కడ అన్యాయం చేసిండు, చిలక ప్రవీణ్ అవినీతి చేసిండు, చిలక ప్రవీణ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నాడు. ఏది డబ్బులు కాదు, ఒక్క నిమిషం అన్న, మీరు మంచిగానే ఆరోపిస్తున్నారు కానీ మీరు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన ఎట్లా అంటున్నారు మీరు? నేను అదే అంటున్నా క్రాంతి. 4 లక్షల రూపాయలు ఇచ్చిందని అమ్మాయి అన్న చెప్పాలి, లేదా నా అకౌంట్లో అన్న పడాలి. ఇప్పుడు క్రాంతి అకౌంట్లో 15,000 పడ్డాయి. క్రాంతి అకౌంట్లో 15,000 పడితే నన్ను చూపెడతావా? ఈ వ్యక్తి వాళ్ళకి చెప్పిండట, దారి ఖర్చుల మందం వాళ్ళు కారు పట్టుకొని వస్తారు, ఫలానా అకౌంట్లో 15,000 ఇరని ఈ దొంగే చెప్పిండు. మళ్ళీ ఈ దొంగే చెప్పిండు. ఈ దొంగే టోటల్ సెటిల్మెంట్లు చేసేది ఈ దొంగ. మళ్ళీ అనుభూతి అయితే లేదా? వాడికి నాకు ఏమున్నది, వాడికి నాకంటే జూనియర్, జర్నలిజంలో జూనియర్. వాడు నాకు 1 ఇయర్ జూనియర్. ఏజ్ పరంగా జస్ట్ 1-2 ఇయర్స్ సీనియర్ వాడు. మరి అటన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చుగా. నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి అసలు వాని పేరు ఎత్తాలంటే నాకు కంపరం వస్తుంది క్రాంతి. ఎందుకంటే వాని దుర్మార్గాల్ని అతి దగ్గరగా చూసి పిన్ టు పిన్ నోట్ చేసుకున్న వ్యక్తిగా ఆడు యూట్యూబ్లో నీతిపరుడు అని చెప్తే నాకు కొన్నిసార్లు జర్రీలు బాగినట్టు ఉన్నది ఒళ్ళంతా.